ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కనుక్కున్న తర్వాత నేను ఈ వీడియోలు చేస్తాను. కాబట్టి మిమ్మల్ని నేను ఒకే ఒకటి అడుగుతున్నా, లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క కామెంటే కదా అనుకోకుండా అది నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గుడ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజుల్లో తక్కువ పెట్టుబడితో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి నెలకి మంచి లాభాలు అందుకోవడానికి స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ వ్యాపారం ఒక చక్కటి వ్యాపారంగా మారుతుంది. ఎలాంటి పెద్ద తయారీ ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించేటువంటి చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలతో తక్కువ టైంలోనే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుంటూ మంచి లాభాల్ని సంపాదించగలగడం దీంట్లో ఉంది. సాధారణంగా మన చుట్టూ ఇళ్ళు, దుకాణాలు, ఆఫీసులు, గోడౌన్స్ ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాస్ అనేవి మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అయితే సీసీటీవీ కెమెరాలు కేవలం ఏదైనా ఒక దొంగతనమో, ప్రమాదమో ఇలాంటివి పెట్టిన తర్వాతే వీడియో రికార్డ్ చేస్తే తప్ప ప్రమాదం జరగబోయే ముందు వాటిని ఆపలేవు. స్మార్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ యొక్క అవసరం అందుకే ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. దొంగలు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తే చాలు, అనుమానాస్పదంగా కదిలితే చాలు, గ్యాస్ లీక్ అయితే చాలు, పొగ లేదా మంటలు వస్తే చాలు, యజమానికి వెంటనే ఫోన్ లేదా కాల్ రూపంలో ఇమ్మీడియట్గా అలర్ట్ వస్తుంది. దీనివల్ల ప్రమాదం జరగక ముందే అప్రమత్తమయ్యి పెద్ద నష్టాన్ని మీరు చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. ఈ ఆధునిక పరికరాల వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి మాస్టర్ యూనిట్ అనేది ఉంటుంది. దీనికి సుమారు 16 రకాల సెన్సార్స్ను మనం జోడించుకోవచ్చు. ఇందులో తలుపులు తీస్తే తెలిసేటువంటి డోర్ సెన్సార్లు, ఇంకొక రకమైనటువంటి సెన్సార్లు, మనుషుల కదలికల్ని పసిగట్టే మోషన్ సెన్సార్లు, పొగను కూడా గుర్తించే స్మోక్ సెన్సార్లు, గ్యాస్ లీక్ అయితే కూడా ఆ సెన్సారు, అత్యవసర సమయాల్లో ఉపయోగపడేటువంటి SOS బటన్ ఇవి కూడా ఉంటాయి. ఇంట్లో ఇంటర్నెట్ లేదా వైఫై లాంటివి లేకపోయినా GSM నెట్వర్క్ ద్వారా ఇవి పనిచేస్తాయి. కాబట్టి చిన్న చిన్న పల్లెటూరులో కూడా వీటిని ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా తేడా వస్తే ఒకేసారి కుటుంబ సభ్యులకి లేదా నిర్వాహకులకి చెందినటువంటి 5 వేరు మొబైల్ నెంబర్స్కి అలర్ట్ వెళ్తుంది. అందరికీ ఒకే నెంబర్కి వెళ్దు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు అయితే అవసరం ఉండదు. ప్రాథమికంగా డీలర్షిప్ లేదా డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవడానికి అవసరమయ్యేటువంటి డెమో ఏవైతే ఉంటుందో వాటి ఆధునిక పరికరాల కోసం ఒక 50,000 వరకు మూలధనం సరిపోతుంది. దానికి కూడా ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద ముద్ర లోన్స్ లేదా స్థానిక స్వయం ఉపాధి పథకాల ద్వారా చిన్న వ్యాపారాల ప్రోత్సాహకాలను కూడా మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క సెటప్, అమ్మకము, ఇన్స్టలేషన్ చేయడం ద్వారా మంచి మార్జిన్ అనేది మీకు దక్కుతుంది. ప్రతీ నెల కొన్ని యూనిట్లు అమర్చగా 30,000 నుంచి 50,000 రూపాయల వరకు నికర లాభం అనేది మీరు చాలా ఈజీగా సంపాదించవచ్చు. పెట్టిన చిన్న పెట్టుబడి కేవలం 2 నుంచి 3 నెలల్లోనే తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. మార్కెట్లో పోటీ చాలా తక్కువగా ఉండడం వల్ల మీ ఊరిలో లేదా నగరంలో ఉండేటువంటి బంగారు దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బట్టల షాపులు, పాఠశాలలు, ప్రైవేట్ ఆఫీసులు, ఫ్యాక్టరీలు, అలాగే అపార్ట్మెంట్ అసోసియేషన్ల యొక్క యజమానుల్ని మీరు నేరుగా వెళ్ళి కలవాల్సి ఉంటుంది. సీసీటీవీ కేవలం దొంగతనం తర్వాత చూపిస్తుంది కాబట్టి ఇది స్మార్ట్ డివైస్ దొంగతనానికంటే ముందే ఇది ఆపుతుంది అని డెమో మీకు చూపించి వివరిస్తే చాలు, బ్రహ్మాండమైనటువంటి ఆర్డర్స్ మీకు వస్తాయి. ఈ వ్యాపార అవకాశాన్ని అందిస్తున్నటువంటి థింక్ ఎక్స్ టెక్నాలజీ వాళ్ళని సంప్రదించి కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.